మాట్లాడదాం. మనతో పాటు క్రిస్టియన్ జేఏసీ సల్మాన్ రాజు గారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఏమనుకుంటారు? అంటే ఇలా హత్య సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా 2 రాష్ట్రాలను కూడా ఉలికి పడేసే ఘటన ఇది. సో ఎందుకు జరిగింది అనుకుంటారు సార్? బ్రదర్, ఈ పాస్టర్ గారు పాస్టర్లందరూ కూడా ఎవరైతే ప్రేయర్ చేయమని పిలుస్తారో అక్కడికి వెళ్ళేటువంటి సందర్భం. ఆ కార్యక్రమంలోనే వీరు రాజమండ్రి వెళ్ళటం జరిగింది. ఆ రాజమండ్రిలో వెళ్ళే సందర్భంలో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వారిని చంపారు అనేది మాకు వాదన వచ్చింది. ఎట్లా వాదన వచ్చిందంటే, ఆ సిచ్యువేషన్ ఏదవుతుందో అక్కడ మోటార్ సైకిల్ కింద పడిపోవటం కానివ్వండి, ఆ మోటార్ సైకిల్కి ఏం దెబ్బలు తాకుండా, స్క్రాచెస్ పడకుండా, ఈ బాడీకి కూడా పాస్టర్ బాడీకి కూడా ఏమి కాళ్ళు చేతులు ఇరగకుండా, ఓన్లీ ముఖం మీద కొట్టి చంపినట్టు ఆనవాళ్ళు ఉండే. దాన్ని బట్టి మేము డైరెక్ట్గా అది హత్య అని మేము నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు పోలీసు పోస్ట్ మార్టం వచ్చింది. ఆ పోస్ట్ మార్టంలో ఆయన ప్రమాదవశాత్తు చనిపోయినట్టు చెప్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని మేము హైర్ లెవెల్ సిఐడి వరకు కానీ సిబిసిఐడి కానీ తీసుకెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తాం. ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్పింది కదా, దీనిపైన విచారణ జరుపుతాం. మేము అదే డిమాండ్ చేస్తాం. వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, చేసి సరైన రిపోర్ట్ చేయండి. అది మంచిగా ఉంటే మేము కోఆపరేట్ చేస్తాం, లేని పక్షం మేము సిబిసిఐడికి వెళ్తాం. అంటే పాస్టర్ గా ఉన్న అతన్ని అంటే మరీ ఇంత అంటే హత్య చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? అంటే అంతగానం అంత దారికి ఎందుకు వెళ్ళింది? జనరల్గా ఈ పాస్టర్ గారు సంఘాల్లో ప్రీచ్ చేయటమే కాకుండా డిబేట్స్ చేస్తారు. ఆ డిబేట్స్ ఎందుకు చేస్తారంటే, వీళ్ళు 3 గ్రంథాలు ఏవైతుండయో మన ఇండియా దేశంలో ఉండే 3 పెద్ద గ్రంథాలు, భగవద్గీత కానివ్వండి, బైబుల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఈ 3టిని కూడా మంచి చదివేన ఆయన ఎవరైతే క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళకి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో కొంతమంది వీడిని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం, అదే కాకుండా ఈయన మీద కొంతమంది థ్రెట్ కాల్స్ వచ్చి నువ్వు తప్పు చెబుతున్నావు, అది రాంగ్, నువ్వు ఇటు చేసి నిన్ను ఖతం చేస్తాం అని థ్రెట్స్ కాల్స్ వచ్చినాయండి. ఆయనే పబ్లిక్కి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఎవరు చేసారు థ్రెట్ కాల్స్ అని అట్లా ఏమైనా చెప్పారు? అది ఇక తెలియలేదు. ఆయన కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే సందర్భం లేదు. చాలా మంది పోలీసులకి పాస్టర్స్కి రకమైన థ్రెట్స్ కాల్స్ వస్తాయి, అందరు పాస్టర్స్కి. కానీ వీళ్ళు ఎవరు ఈజీ తీసుకుంటారు, ఎవరో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేస్తున్నా ఈజీ తీసుకున్నారు. కానీ ఈయన్ని చాలా సీరియస్గా చేసి వాళ్ళు ప్లాన్డ్గా చేశారు. అదే కాకుండా ఇక్కడ జరిగినట్టు ఇజ్రాయెల్ గారి అడ్వకేట్ గారు కూడా వాడు 10 రోజులు రెక్కి చేశాడు. వాడు అక్ర సంబంధం పెట్టుకున్నాడు, అది మంచిది కాదు అని చెప్పడం, ఆమెకు హెల్ప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాడు దాన్ని ఈజీగా తీసుకొని ఎప్పుడు వస్తాడు, కిందకి ఎప్పుడు వెళ్తాడు, వాకింగ్ ఎట్లా వెళ్తాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు, అడ్వకేట్ కోర్టుకి ఎప్పుడు వెళ్తాడని తెలుసుకొని ఆయన అటాక్ చేసి పబ్లిక్లో మార్నింగ్ చంపెట్టారు. సో ఒక దళిత అడ్వకేట్ కూడా ప్రభుత్వం న్యాయం చేయలేనటువంటి, రక్షణ కల్పించలేనటువంటి ఒక పాస్టర్స్కి అక్కడ వారు చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేది చాలా విచారకరం. దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనకాల ఎవరైనా కుట్రదారులు ఉంటే వారిని పట్టుకొని శిక్షించేదాకా మేము దీని వెనకాల ఉంటాము. వీరు కాబట్టి మేము సిబిసిఐడి దగ్గరికి వెళ్ళి మేము యాక్షన్ తీసుకుంటే తయారవుతాం. అంటే గతంలో కూడా తనకి థ్రెట్ కాల్స్ వచ్చినాయని చెప్పారు. సో ఈ నేపథ్యంలో జాగ్రత్తగా వహించే ప్రయత్నం కావచ్చు, అంటే సింగిల్ గానే బుల్లెట్ పైన వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఇట్లా జాగ్రత్తగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి అలా ఎందుకు తీసుకోలేదు? మీరు మొన్న ఇందాక చెప్పినట్టుగా ఏ పాస్టర్స్ కూడా థ్రెట్స్ వచ్చినా వారు ఏమి దాన్ని సీరియస్ తీసుకోరు. వారు ఏదో అన్హ్యాపీ అయ్యి చేశారని అనుకుంటారే కానీ దాన్ని సీరియస్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు లేవు. సో ఆ కార్యక్రమంలోనే ఈయన మోటార్ సైకిల్ మీద అక్కడికి వెళ్ళటం, అక్కడికి జరగటం జరిగింది. మరి ఇట్లా అంటే ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి? తీవ్రంగా దీన్ని లోతుగా ఎంక్వైరీ చేయండి. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇక్కడ రేవంత్ గారి ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు క్రైస్తవం జరిగినట్లు ఎంక్వైరీ చేయండి. వాటిని ప్రజల ముందు పెట్టండి, న్యాయంగా చేయండి. లేని పక్షంలో మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దాన్ని కంప్లైంట్ ఇస్తాం. అక్కడ లేదా అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితికి వెళ్తాం, అక్కడ చెప్తాం. దాని తర్వాత మా యాక్షన్ ప్లాన్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఈ విధంగా అంటే వరుసగా దళితుల పైన దాడి కావచ్చు, లేకపోతే ఈ విధంగా పాస్టర్ల పైన దాడి కావచ్చు, ఎప్పుడు జరిగినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవని చెప్పి చెప్తాను. గతంలో కూడా ఆల్రెడీ ఈ ప్రవీణ్ గారికి, పాస్టర్ ప్రవీణ్ గారు అవుతారు, సో తనకు కూడా థ్రెట్ కాల్స్ వచ్చినా అయినా సరే ఎవరు పిలిచినా సరే సింగిల్గా వెళ్తున్నాడు. సో ప్రధానంగా ఆయన డిబేట్స్ చేస్తూ ఉండే, ప్రధానంగా ఎవరైనా అడిగితే ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఇస్తుండే కాబట్టి సో ఈ విధంగా కక్ష గట్టిగా ఎవరో చంపేసి అని చెప్పేసి వాళ్ళు కూడా వారు ఆడిపిస్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టర్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.